నమస్తే. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీ తుస్సుమంద సక్సెస్ అయిందా అంటే మీరేం చెప్తారో అనేది మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఈ భేటీ మా సావుకు వచ్చిందిరా అన్న లెవెల్లో కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఈ ఫోటోలో చూడండి ఒక్కసారి. ఇక్కడ వచ్చేసి డీటెయిల్గా చెప్తాను కొంచెము. నా ఇన్కన్వెన్షన్ గూలగొట్టినావు, సరే ముందు ముందు నీ సంగతి ఏందో మాకు తెలియకపోతుంది అన్నట్టుగా ఈయనున్నాడు, నవ్వలేక నవ్వినట్టుగా. వెంకటేష్ అయితే సరే రేపు సంక్రాంతికి నా సినిమా ఉంది అన్నట్టుగా ఈయన. ఈ వచ్చిన వాళ్ళలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు అన్నారు. ఇందులో ఎంతమంది పెద్దలు ఉన్నారు, ఎంతమంది దగ్గర వచ్చేటోళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉంది కదా, కనిపిస్తుంది కదా ఇదంతా. ఎంత బెదిరించి ఇండస్ట్రీని తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలనుకున్నా కూడా ఆ ఇండస్ట్రీలో ఈరోజు ఏదైతే పాన్ ఇండియా స్టార్స్ అని చెప్తున్నామో ఆ పాన్ ఇండియా స్టార్స్ ఎవరు వచ్చిర్రు? ప్రభాస్ వచ్చిండా, అల్లు అర్జున్ ఏదైతే మొన్న పుష్ప 2 మూవీకి ఎంత రాద్ధాంతం జరిగిందిగా, ఈ రాద్ధాంతానికి కారణమైన అల్లు అర్జున్ వచ్చిండా, రామ్ చరణ్ వచ్చిండా, ప్రభాస్ వచ్చిండా. సో ఇక్కడెవరు అంత అంటే ఇప్పుడు లైమ్లైట్లో లేని వాళ్ళు, తర్వాత అంతకుముందు 2-3 ఉన్న వాళ్ళ లైమ్లైట్లో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? బెదిరించో అదిరించో ఇండస్ట్రీని కాళ్ళకాడికి తెచ్చుకోవాలన్న ప్రయత్నం అయితే సక్సెస్ చేసుకుంటివి. ఇలా వాళ్ళకి ఏం చెప్తివి? మీరు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన వాటిలో పాల్గొనాలి అని అంటే ఇంచుమించు ఏంది, అవి తీసుకెళ్ళి ఇంటింట మీరు ప్రచారం చేయాలి అనేది చెప్పుకొచ్చినాం. రేపు సపోజ్ మొన్న ఒక యాడ్ కూడా చేయించుకోరు కదా సెలబ్రిటీస్ తోటి, డైట్ ఛార్జెస్ పెంచడమని. ఆ రకంగా ఇంక నుంచి ఏం చేయాలో భయానికో భక్తికో ఫ్రీగా చేస్తారు. ఈ కులగణన సర్వే లాంటివి వీళ్ళన్నింటికి కూడా ఇంటింటికి పేపర్లు ఇస్తాం పోయి రాసుకురారనే లెవెల్లో చెప్పిండు తప్ప పనికొచ్చే అంశాలు ఏమైనా తెరపైకి వచ్చినాయా? బౌన్సర్లు సినిమాలకు మీరే చూసుకోవాలి, బౌన్సర్ల విషయాలు కావచ్చు, యాటిట్యూడ్ తగ్గించుకోండి అనే విషయాలు. అంటే ఆయన ఏమైతే అనుకున్నాడో చిన్నపిల్లల చేష్టల్లాగా గవే అనుకున్నాడు. అంటే ఆయన ఉద్దేశం నీకు గతంలో కూడా చెప్పిన, హీరో అంటే నేనే హీరోగా ఉండాలి. అది టీడీపీలో ఉన్నప్పుడైనా నేను అట్లనే ఉండాలి, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడైనా నేనే హీరోని, పీసీసీ ప్రెసిడెంట్ అయినాక నేనే హీరోని, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళు అసలు రీల్స్లో రియల్గా నేనే హీరో, రీల్స్లో కూడా నేనే, కానీ వీళ్ళేంది హీరోలు, వీళ్ళకి పేరేంది అనేది అక్కడ జరిగిన మొత్తం చూస్తుంటే మనకు ఓవరాల్గా ఇదే కనబడుతుంది. మా సినిమా వాళ్ళకు సంబంధించి అంటే మాలో సభ్యత్వం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా. ఆ మా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ మా ప్రెసిడెంటు రాలేదు. మరి దేనికి ఒక దిల్ రాజు పాపం చాలా కష్టపడి వీళ్ళని పోగేసుకొని పోయిండు. పోనీ ఈ భేటీ అంతా సక్సెస్ అయిందని చెప్పొచ్చా? ఒక్కరు ముఖంలో కూడా హ్యాపీనెస్ లేదు వచ్చిన వాళ్ళల్లో. మాకేంది కర్మ, ఏదో తప్పదన్నట్టుగా వచ్చినాం తప్ప అనేది తప్ప ఇక్కడ ఏ మేరకు కూడా వాళ్ళ ముఖంలో ఒక సంతోషం లేదు. ఈ భేటీ వల్ల మాకేమన్నా బెనిఫిట్ జరుగుతుందా అనేది కూడా లేదు. బెనిఫిట్స్ ఎట్లాగూ లేదు, సినిమా టికెట్ల పెంపు ఎట్లాగూ లేదు. సో ఓవరాల్గా చూస్తే ఏమవుతుంది, ఈ భేటీ తుస్సుమనింది. అసలు ఇప్పుడు ఏంటంటే ఈ 4 ఏళ్ళు అసలు మేము ఈడ ఉండు అవసరమా? ఈయన కింద ఈయన కాడికో ఇట్లా బెదిరిస్తుంటే ఇప్పుడు ఎట్లుంది కదా, వెంకటేష్ వచ్చింది సినిమా ఉంది కాబట్టి వచ్చింది, ఈయన ఇన్కన్వెన్షన్ గులగొట్టిండు, రేపు ఇంకా దేంట్లోనే ఏళ్ళు పెట్టి గులగొడతాడేమనేసి ఈయన వచ్చిండు. ఇక మిగతాదైతే వాళ్ళు ఎవరు రాలేదు, ఏమన్నా కానీ చూసుకుందామనేసి ఇక రేపు గేమ్ చేంజర్ రాబోతుంది సినిమా. ఆ తర్వాత చూద్దాం అనుకుంటూ చిరంజీవి రాకపోయి మరి దేనికి రాలేదు వాళ్ళనేది ఇంకా తెలియదు. ప్రభాసు లేదు, చిరంజీవి లేదు, అల్లు అర్జున్ మరి రాలేదు. అంటే తండ్రి అని అనుకుంటాడు, వద్దులేరా నాయన, ఆయన నీకే యాటిట్యూడ్ అంటే నీకంటే ఎక్కువ యాటిట్యూడ్ సీఎం రేవంత్కు ఉంది, మళ్ళీ నేను ఈ పంచాయతీని ఏడదెంచుదును అనేసి. మొత్తానికైతే రాష్ట్రానికి అక్కర్లేని సబ్జెక్టు ఇవాళ రాష్ట్రానికి అక్కర్లేని భేటీని ఇవాళ కూడా డే మొత్తం స్పాయిల్ చేసినట్టే. 4వ తేదీ నుంచి మొదలు పెడితే ఇవాల్టి వరకు ఇంకా ఈ సినిమా విషయంలో, సినిమా పెద్దల విషయంలో వాళ్ళని ఎట్లా వాళ్ళ కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలో, ఏం నన్నే పట్టించుకోరా
అసలు నేను సీఎం అయిన వెంటనే నన్ను బొకేలు తీసుకొని ఇండస్ట్రీ మొత్తం నేను వస్తాదని ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళు ఎందుకు రాలేదు, ఏదో ఒకటి చేసి నేను ఇప్పుడు నా కాళ్ళకాడికి రప్పించుకోవాలనే ఒక పంతం తప్ప ఇందులో ఎక్కడ కూడా ఇరుపక్షాల మధ్యలో జరిగిన ఒక భేటీ సత్ఫలితంగా ముగిసిందా అంటే అక్కడ ఒక్క కారణం కూడా కనిపిస్తలేదు. పనికొచ్చే అంశాలు ఏమైనా చర్చకు వచ్చినాయా అంటే అది లేదు. ఇంకొన్ని చూపిస్తాను. సోషల్ మీడియాలో అది ఆల్రెడీ వైరల్ అవుతున్న ఒక పిక్ మీకు చూపిస్తా. సోషల్ మీడియాలో అదే ఈ కాంగ్రెస్ గ్రూప్ వాళ్ళు రేవంత్ రెడ్డిని కలవడానికి టాప్ హీరోలు పాన్ ఇండియా స్టార్లు రాబోతున్నారన్నారు, వీళ్ళంతా కూడా వస్తున్నారు అనేసి. అంటే ఒకవైపు ప్రభాస్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, దాని తర్వాత అల్లు అర్జును, రామ్ చరణ్, ఇంకా పవన్ కళ్యాణ్ అంటే ఏపీ డిప్యూటీ సీఎం తీసేద్దాము. ఒక రకంగా అయితే రావాలి పవన్ కళ్యాణ్ కూడా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ పర్సనే కాబట్టి ఆయనకు కూడా ఈ రెండు రాష్ట్రాల ఖచ్చితంగా అవసరం. ఆయన సినిమా రిలీజ్ కావడానికి కూడా ఈయన కూడా మరి జనరల్గా అయితే రావాలి. నాని, దాని తర్వాత రవితేజ, చిరంజీవి, విజయ్ దేవరకొండ. సో ఇవాళ వీళ్ళు చెప్తుంది వచ్చిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారు. ఇగోది ఈ క్యాండిడేట్ ఏంది టాప్ హీరోలు అన్నారుగా, అందులో ఒక వెంకటేష్ గారు మినహా అందరు లోకల్ హీరోలే ఉన్నారేంటి అనేది. అంటే ఒక కామెడీ కూడా పిక్స్ రీల్స్ చేసేసి చూపిస్తున్న వైరం కనబడుతుంది. ఇంకా ఎట్లుంది చూడు అల్లు అరవింద్ అయితే, ఏంది ఇది, మేమేదో సినిమాలు తీసుకొని మా పానాన మేము ఉంటే మాకు అవసరమా ఇది, ఈ తలనొప్పి అవసరమా అనే లెవెల్లో ఆయన ఫీలింగ్. బా మన సీఎం ముఖంలో మాత్రం నేను సాధించిన చూడు, నీ కన్వెన్షన్ గులగొట్టినా చూసినావా, సాధించిన నా దగ్గరకు తెచ్చుకున్నా, నేను కండవా కప్పించుకున్నా అనేది ఆయన ఫేస్లో చూద్దాం. తెచ్చినప్పుడు చూడు కండువని కూడా ఒకసారి పరిశీలించురి. జనరల్గా అయితే మన తెలంగాణలో ఎవరు కొంచెం ఒక విఐపిని కలవడానికి వెళ్ళినా కూడా అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఏమాత్రం ఉందనేది కండువాలో చూపించవచ్చు. జనరల్గా ఏం చూస్తారు మీరు, మామూలుగా చిరంజీవిని కలవడానికి కానీ లేదంటే ఇక్కడ మంత్రులను కలవడానికి ఇవన్నీ వేరే రాష్ట్రానికి పోయినా కూడా జనరల్గా మన దగ్గర ఉన్నవి పోచంపల్లి దుప్పటాలు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటారు, కండువాలు. వాటిని లేడీస్ దుప్పటాలకు కూడా వేసుకుంటుంటారు. ఒక కండువా కాస్ట్ 3000 నుంచి 5000 వరకు ఉంటుంది జనరల్గా. ఎందుకనంటే మన హ్యాండ్లూమ్ని దాన్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఎక్కువగా మనకు ఇవే కనిపిస్తుంటాయి కదా. ఆ కండువా కూడా చూడండి, నీకు ఇదే ఎక్కువరా నాయన అనే లెవెల్లో ఆయన వచ్చి తప్పదు మాకు, నా ఇన్కన్వెన్షన్ ఊలగొట్టినావు, ఇక నువ్వు రేపు రాకపోతే మళ్ళీ ఇంత ఈగో కోతావేమో, ఇక ఒకటి కండువా కప్పుతారు లెవెల్లో. బా సీఎం గారు అన్ని కూడా ఇండస్ట్రీకి కావాల్సి అన్ని కూడా చేస్తాను, డెఫినెట్గా మీ కోఆపరేషన్ కూడా కావాలి అన్నారు. అందుకని ఏం డిఫరెన్స్ అవ్వదు, అది ఆ ఇష్యూ ఏం లేదు. నేను జనరలైజ్ చేసి మాట్లాడాను, పర్టికులర్గా ఆ ఇష్యూ అని మాట్లాడలేదు. చిన్న ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్ని సరి చేస్తూ ఉన్నారు. అన్నీ చేస్తా ఉన్నారు, అవార్డ్స్ కూడా తొందరలో ఇస్తా ఉన్నారు. అంటే అల్లు అర్జున్ బెనిఫిట్ షోలు అట్లా పర్టికులర్ కాదు, ఇది జనరల్ మీట్. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ, సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని సినిమాలు సెకండరీ, సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇది చాలా పెద్దవి. చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాం. ఇంటర్నేషనల్ హబ్ చేయడానికి తినకు సంబంధం లేదు. అదే ఐటీ మినిస్టర్లు చూసుకుంటాడు, ముఖ్యమంత్రి చూసుకుంటారు. కానీ సినిమాకు సంబంధించిన విషయానికి వస్తే ఈ బెనిఫిట్ షోలు, ఈ టికెట్ల రేట్ల పెంపు అనేసి చాలా చిన్న విషయము అని చెప్పారు. మరి గిదే ముచ్చట అలా
పాపం జగన్మోహన్ రెడ్డి చెప్తేనేమో ఆడిపోసుకుంటూ సినిమా వాళ్ళని తొక్కేస్తుండ్రు, సినిమా వాళ్ళని అవమానిస్తుండ్రు అనేసి నానా యాగి చేస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఇగో వీళ్ళు ముగ్గురు చూడు ఏం సాధించిరయ్యా ఫైనల్గా అని అంటే ఏం చెప్పాలి అంటే సినిమా వాళ్ళని అంటే ఇప్పుడు నేను అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సినిమా వాళ్ళని చూసినావా దడదడలాడించాడు, సినిమా వాళ్ళని చూసినావా ఒక మెట్టు తిప్పాడు, సినిమా వాళ్ళని చూసినావా తమ కాళ్ళకాడికి తెచ్చుకున్నారని చెప్పడానికి. బట్ ఇప్పటికైనా ఇక్కడ సాటిస్ఫాక్షన్ అయిందా ఈగో అనేది మనం చెప్పలేము. ఎందుకంటే అనుకున్న పెద్ద హీరోలు ఎవరు రాలేదు, అందులో ఒక ఇద్దరిని మినహాయిస్తా, ఇద్దరెవరు నాగార్జున వెంకటేష్ తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా పాన్ ఇండియా హీరోస్ ఎవరు కూడా వచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. కానీ వాళ్ళు వచ్చుంటే మరి అసలు ఇంతకీ చిరంజీవి ఎందుకు రాలేదు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా రావాలి, మరి విష్ణు ఉన్నాడు, మోహన్ బాబు రావాలి, మరి వీళ్ళందరూ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కానీ వీళ్ళు ఎవరు కూడా రాలేదు. మరి ఇప్పటికైనా ఈయనకు ఆ లోపట ఏదైతే ఉందో ఇండస్ట్రీ నన్ను నా బర్త్డేకి విషెస్ చేయలేదో, లేకపోతే నేను అధికారం చేపట్టినాక బొకేలు పట్టుకొని క్యూ కడతారనుకున్న వాళ్ళు రాకపోయిరి, ఇవన్నీ కూడా ఇప్పటికైనా ఆ దాహం తీరిందా అని అంటే పెద్దగా ఏం కనిపించట్లేదు. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్దగా ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్నోళ్ళు కాదు కాబట్టి మేబీ ఇది అంత సాటిస్ఫాక్షన్ ఉండవచ్చు. అరే నేను ఇన్ని రోజుల నుంచి దీన్ని ఇంత ల్యాగ్ చేసినా కానీ అయినప్పటికీ కూడా ఇంకా నేను అనుకున్న స్థాయిలో ఎందుకు ఇది కాలేదు అనుకుంటుండే. ఇంకా ఆయన ఆడికి గంట వెయిట్ చేయించిండు, ఎందుకంటే ముఖ్యమంత్రి అందులో రేవంత్ రెడ్డి అంటే నేను తెలవాలి కదా అనేసి. అయితే బిహైండ్ ద ఒకటి నిజంగా ఒక విషయము నాంతుంది ఏంటి ఈ సినిమా కట అంటే ఒక చర్చ అయితే జరుగుతుంది, అది నిజమా కాదా మరి అనేది. అంటే ఇప్పుడు చూస్తున్న పరిణామాలు చూస్తే మాత్రం దీనికి సింక్ అవుతున్నాయి. ఏంటంటే రేవంత్ రెడ్డి కుటుంబంలోని వాళ్ళెవరో ఈ పుష్ప సినిమాకి ఒక 25% పెట్టుబడి పెట్టిరట. అది కుటుంబ సభ్యుల వాళ్ళ బంధువుల వాటెవర్ ఇస్ ఇట్ తెలీదు. అయితే ఒక 25% వాళ్ళు పెట్టుబడి పెట్టినరు. ఇటు సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు సాధించడం, తెలుగులో కంటే కూడా బాలీవుడ్లో విపరీతమైన కలెక్షన్స్ సాధించింది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే 25% పెట్టినప్పటికీ మాకు 50% లాభాలు కావాలి అనేది ఒక డిమాండ్ పెట్టినప్పుడు అది 25% పెడితే 25% కదా ఇచ్చేది, 50% ఎట్లా ఇస్తాం అనేసి అల్లు అర్జున్ అన్నాడట. అప్పటి నుంచి ఈ రివెంజ్ స్టార్ట్ అయింది అనేసి. సో ఇదంతా తెలిసిన తర్వాతనే అల్లు అర్జున్ కావాలనేసి ఆయన సీఎం పేరేదో తెలియనట్టుగా తడబడినట్టుగా కావాలనే ఒక అపీరెన్స్ ఇచ్చాడు అనేసి. ఎందుకంటే మనం ఒక లెక్క చూసుకుంటే ఇప్పుడు 4వ తేదీన అయిన చర్చ, 4వ తేదీన సినిమా, ఆ రోజు రాత్రే శ్రీతేజు హాస్పిటల్కి పోవడం కావచ్చు, రేవతి మరణించడం కావచ్చు, ఇప్పుడు 5, 6, 7, 8, 9 ఇంచుమించు ఒక 6 రోజుల తర్వాత ఈ వివాదం అనేది బయటికి రావడం జరిగింది. దాని తర్వాత మీకు అందులో ఎఫ్ఐఆర్ల పేర్లు కూడా చూడండి. మైత్రి మూవీస్ కూడా దీనికి నిరాకరించడం, ఎందుకనంటే 25% పెట్టుబడి పెడితే మీ 25%కి ఎంత రావాలో అంతే ఇస్తాం కదా, 50% ఎందుకు ఇస్తామని అనడము. అక్కడి నుంచి మీకు ఎఫ్ఐఆర్లో పేర్లు పెరగడం, లాస్ట్కు మళ్ళీ మైత్రి మూవీస్ని కూడా యాడ్ చేశారు. అంటే ఒక్కొక్కటి యాడ్ అవ్వకుండా పోతుంది అన్నట్టు. అంటే ఓవరాల్గా ఈ వివాదం రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు, ఇది కేవలం ఆ పుష్ప మూవీ. మరి వీళ్ళు నిజంగానే సినిమాకి ఏం పెట్టుబడి పెట్టిరు, లేకపోతే ఆ సినిమాకి సంబంధించి వీళ్ళకి లావాదేవీల మధ్య నిజంగానే ఏదైనా జరిగిందా, వీళ్ళు అనుకున్నవి ఇవ్వలేదనా, లేదంటే ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదన్నా, టోటల్గా ఓవరాల్గా జరిగిన నేపథ్యము వీళ్ళు ఇప్పుడు సినిమాలో ఒక వివాదం జరిగిందనేసి ఈ సినిమా వాళ్ళని పిలిచి అలా మాట్లాడారు. అంటే నేను పదే మళ్ళీ ఇదే చెప్తున్నా. గురుకుల పాఠశాలలో చనిపోయిన ఆ అమ్మాయి శైలజ కుటుంబం ఉంది కదా, దాదాపుగా 50 మంది విద్యార్థులు చనిపోతే ఒక అమ్మాయి 23 రోజుల పాటు నిమ్స్ హాస్పిటల్లో 23 రోజుల పాటు ఐసీ మీద ఉండి తర్వాత ఆ అమ్మాయి తుది శ్వాస విడిచింది కదా. మరి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికో ఆ కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని మాట్లాడే విషయం జరగలేదు. లగచర్ల బాధితుల విషయంలో భూములు గుంజుకోవడానికి వాళ్ళ మీద కేసులు పెట్టి అన్యాయంగా పెడితే తర్వాత నిజ నిర్ధారణ ఏంటి అనేది కనీసం అది తెలుసుకునే ప్రయత్నం చేయలే. మగోళ్ళని జైలుకి పంపించి ఆడోళ్ళ మీద దాష్టికంగా పోలీసులు చేసిన దాని మీద ఒక చర్చ లేదు. ఇలా సినిమాటోగ్రఫీ మంత్రి ఇక్కడ కూర్చున్నాడు చూడిన, నాకేమో నేను అంటే జరుగుతున్నవి చెప్పకపోతే బాగుండదు అనేసి 25 లక్షలు ప్రతీక్ ఫౌండేషన్ నుంచి ఇచ్చిండు కదా.
ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక లారీ వెళ్తూ ఉంటుంది, రోడ్డు పక్కన గుడిసె వేసుకోను అట్లా పండుకోనో, లేకపోతే ఇల్లు ఉంటే బయట మంచాలు వేసుకొని పండుకుంటూ ఉంటారు. ఆ డ్రైవర్ తప్పతాగి వచ్చేసి వాళ్ళ మీద ఎక్కిస్తుంటాడు, అంటే రాంగ్ డైరెక్షన్లో చచ్చిపోతుంటారు. వాళ్ళకి ఎవ్వరూ ₹1 ఎక్స్‌గ్రేషియా ఇవ్వరు. అది ఏంది, అది అనుకోకుండా జరిగింది అంటారు జనరల్గా. ఎందుకంటే మనం ఇవాళ మరణాల మీద మాట్లాడతలేము, కానీ అది దాని తర్వాత ఇలా ప్రభుత్వాలు సరైన తిండి పెట్టలేకుండా మరణిస్తే అవి నిజమైనవి మరణాలు. రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర లేకనో, అనుకున్న స్థాయిలో వాళ్ళకు పెట్టుబడి సాయం అందక, రైతుకు ఆరుగాలం కష్టపడిన రైతుకి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రైతుది నిజమైన మరణం. సినిమాకు బెనిఫిట్ షోలకి ఫ్యామిలీలను అంటే జనరల్గానే ఏ జాతరలో కానీ సినిమాలు కానీ మార్నింగ్ షోలకు కూడా వద్దంటారు, ఎందుకు రద్దీ ఉంటుంది అనేసి. దట్టు చిన్న చిన్న పిల్లలను అస్సలు తీసుకొని పోరు ఫ్యామిలీ. ఒకవేళ ఇంట్లో పిల్లలు అడిగినా ఆగుండ్రి, 1 రోజు 2 రోజులు ఆగుండ్రి, రష్ బాగా ఉంటుంది, ఇప్పుడు పోయినా కూడా ఇబ్బంది పడతాము, దట్టిది చలికాలం కూడా. ఫస్ట్ తొక్కిసలాట గురించి ఆలోచించకపోయినా కూడా చలి ఎక్కువగా ఉంది, పిల్లల హెల్త్లు పాడవుతాయి అనేసి వద్దని వారిస్తుంటారు. కానీ ఈ కుటుంబం ఏం చేసింది ఇక్కడ అంటే 20-25 వేల జీతం అయినా జనరల్గా మనం ఎన్ని లెక్కలు వేసుకుంటామంటే మామూలుగా ఇప్పుడు ఎందుకు ఈ ఒక్క రోజుకి ఇంత పెట్టాలి అనేసి ఆలోచిస్తారు. కానీ ₹12,000 టికెట్లు వెచ్చించి వాళ్ళ సినిమాకు పోయి ఆ తొక్కిసలాట్లో వాళ్ళ జీవితాలను ఆగం చేసుకొని ఇవాళ ఏం చెప్పదలుచుకున్నారు అనేది కూడా ఒక క్లారిటీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఏం సమాజానికి ఈ కుటుంబం ఏం చెప్పదలుచుకుంది, దీని ఈరోజు ఇంత రాద్ధాంతమైంది. ఇప్పుడు అదే ఒక 18 సంవత్సరాల నుంచి ఒక 30 సంవత్సరాల వాళ్ళు పోతే వాళ్ళు ఎట్లాగూ రష్ ఉంటుంది. ఎందుకంటే పబ్లిసిటీ ప్రమోషన్స్ ఆ రకమైనగా ఉన్నాయి. మీరు ఎవరైతే మనం ఇలా పాన్ ఇండియా స్టార్స్ అని చెప్పుకుంటున్నామో పబ్లిసిటీ కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ సినిమాలకు పెట్టుబడి పెట్టారు, ఆ సినిమాకు అంతకు మించి రావాలి, వాళ్ళ సినిమా లాభాల బాటలో ఉండాలి, ఆ సినిమా సక్సెస్ కావాలని ఓవర్ పబ్లిసిటీ ఉంటుంది. దట్టు ఆ సినిమా వాళ్ళకు ఫ్యాన్స్ అట్లాగే ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు హీరోలు హీరోయిన్లు రాకపోయినా కూడా ఒకటి ఫస్ట్ డే సినిమాకు డెఫినెట్గా రష్ ఉంటుంది. ఇక దట్ బెనిఫిట్ షో అంటే ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం కూడా గుర్తించుకోవాలి. ఇదేందో ఫ్యాన్స్ అనే మోజులో పోయి ఇట్లా ప్రాణాలు వదిలేసుకొని ఇవాళ ఇదే రాష్ట్రానికి పెద్ద సమస్య అన్నట్టుగా ఫ్లేరప్ ఇవ్వడం కూడా ఎంతవరకు సమంజసం అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తన ఈగో కోసమో తన కోసమో తప్పితే ఈరోజు ఇమీడియట్లీ వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చలు ఎందుకు, ఇన్ని సమస్యలు జరిగిన ఎవరితో మీరు చర్చలు పెట్టారు? కనీసం వాళ్ళ దగ్గరకు పోయి చూడడానికి మీ మంత్రులకు మీ ఎమ్మెల్యేలకు కూడా మీరు చెప్పకపోతారు. మీరంటే బిజీగా ఉన్నారు, పోలేదనుకుందాం. సరే, ఈయన 25 లక్షలు ప్రతీక్ ఫౌండేషన్ నుంచి ఇచ్చిండు, ఆల్రెడీ సినిమా వాళ్ళు ఇచ్చిరు, ప్రభుత్వం నుంచి ఇచ్చిరు, సరే మీ బాధ్యతగా మీ ఫౌండేషన్ నుంచి ఇచ్చిరు. మరి అదే వాంకేడ్ గిరిజన పాఠశాలలో చదువుకున్న అమ్మాయి శైలజ చనిపోతే మీరు ఎందుకు ఇవ్వలేదు ఆ 25 లక్షలు? మరి ఇది మాజీ సర్పంచ్ కొండారెడ్డిపల్లిలో వీళ్ళ దాష్టకానికి బలై పేర్లు రాసి ఇంచుమించు మరణ వాంగ్మూలం అంటారు. ఆయన ఆత్మహత్య చేసుకుంటే మరి రేవంత్ రెడ్డి ముఖాన కొట్టినట్టుగా మరి ఆయనకెందుకు మీ ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 25 లక్షలు ఇవ్వలేదు? 450 మంది రైతులు అంతకంటే ఎక్కువనే ఉన్నారు. మరి వాళ్ళు చచ్చిపోతే మీరు ₹1 మీ ఫౌండేషన్ ఇవ్వడానికి మీకు మనసు ఎందుకు రాలేదు? ఇవాళ ఒక కుటుంబానికి ఇవాళ దాదాపుగా 2.5 కోట్ల వరకు వచ్చినాయి. మరి ఇదే తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల చనిపోయిన వాళ్ళకు మీరు ఎందుకు ఇవ్వరు? అందరికీ న్యాయం చేయండి. మరి ₹1 కాదు కదా, వాళ్ళ కనీసం మీరు మెడికల్ ఖర్చులన్నా భరించిర్రా? మీ కాన్వాయిలు తాక్కొని, మంత్రుల కాన్వాయిలు తాక్కొని కాలు చేతులు విరిగి మంచాల మీద పడిన వాళ్ళకు ఎవడన్నా రూపాయి సహాయం చేసిరా ఈ ప్రజాప్రతినిధులు? ఎందుకు మీకు ఇంత అత్యుత్సాహము? అంటే ఈయనకంటే ఇండస్ట్రీ వాళ్ళు రాలేదు అనేసి ఆయన కోపం ఉండొచ్చు, మీకెందుకు? మీరు ఒక మాస్ లీడర్గా మీకు పేరుంది, మీరు మీ ఫౌండేషన్ నుంచి వాళ్ళకు ప్రభుత్వం వల్ల నష్టపోయిన వాళ్ళకే చేయాల్సి ఉంటుంది కదా. అంటే మీ అందరి కళ్ళకు ఇలా ఒకటే కుటుంబం కనిపించిందా? నాకు ఆ కుటుంబం మీద కోపం కాదు, మిగతా అందరి బతుకులు కూడా అంతే కదా పాపం. మీ ప్రచారాలకు వచ్చి మీ మీటింగ్లకు వచ్చి కాళ్ళు చేతులు పోయి ఈరోజు ఈయన మన ఏదో మీటింగ్కి పోతే
ఆ ఫ్లెక్సీలను తొలగించడానికి 2 కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయారు. దానిపైన ఏమైనా చర్చ ఉందా? వాళ్ళని మీరు ఆ కుటుంబాన్ని కనీసం మనము మానవతా ధోరణితోటన్నా మనం ఆదుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి. ప్రజలకు అక్కరొచ్చేవి ఏవి కూడా జరగవు భేటీలు. మీరు ఎటన్నా సావురి, మాది మాత్రం మా ఈగో సాటిస్ఫాక్షన్ కావాలనే చందంగా ఈరోజు జరిగిన భేటీ అని చెప్పాలి.